కేరళకు చెందిన పాల్ సుధాకర్ అనే వ్యక్తి సర్వేపల్లి రాధాకృష్ణ గారి దగ్గరకు వచ్చి అడిగాడట, అయ్యా సర్వేపల్లి రాధాకృష్ణ గారు భారతదేశంలో అందరికన్నా గొప్ప గురువు ఎవరో అని అడిగాడట. ఆయన చెప్పాడట, యేసుక్రీస్తును మించిన గురువు ప్రపంచంలో మరెవ్వరూ లేరు అని చెప్పాడట. నెపోలియన్, జూలియస్ సీజర్, అలెగ్జాండర్ వీరందరూ కూడా ప్రపంచాన్ని జయించిన జయవీరులు. ఈ నెపోలియన్ అన్నాడంట, మేము ప్రజల రక్తాన్ని చిందించి రాజ్యాలు స్థాపిస్తే ప్రభు అయిన యేసుక్రీస్తు తన ప్రేమను పంచి తన రక్తాన్ని చిందించి పవిత్ర రాజ్యాన్ని ఆయన స్థాపించాడు. మా అందరికన్నా గొప్ప గురువు యేసుక్రీస్తు అన్నాడట. నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మనము ఏ ఇంట్లో ఉన్నా, ఎక్కడ ఉన్నా, ఏ స్థలంలో ఉన్నా ప్రేమను పంచేవారిగా, కొంచెము ఉప్పు కూరంతటికీ రుచినిచ్చినట్టుగా, మాధుర్యాన్ని తెచ్చేవారిగా మనం ఉండాలి. మన అమ్మ నాన్న మనల్ని గురించి మంచి సాక్ష్యం ఇచ్చేటట్టుగా మనం ఉండాలి. ఈ అమ్మాయి ఏ క్షణాన నా కడుపున పడిందో ఆ క్షణం నుంచి ఆమె నన్ను ఎంతగానో ఆదరిస్తోంది, నన్ను ప్రేమిస్తోంది, నా కన్నీళ్లు తుడిచిందయ్యా నా కుమార్తె అన్న రీతిగా ప్రతి కుమార్తె ప్రవర్తించాలండి. ప్రతి తండ్రి నా కుమారుడు నన్ను ఎంతగానో ప్రేమిస్తున్నాడు, నన్ను ఎంతగానో ఆదరిస్తున్నాడు, నా కుటుంబాన్ని నడిపిస్తున్నాడు అని ప్రేమతో ఆ కుమారుడు గురించి చెప్పగలిగినటువంటి మంచి మాటలుగా రుచి కలిగి చక్కని జీవితాలు జీవించాలండి. నా కూతురు ప్రయోజకురాలవ్వగానే మా కుటుంబం అంతా ఎంతో సంతోషంగా ఉంటున్నది అని మనం చెప్పగలగాలి. నీ భార్య నీ గురించి మంచి సాక్ష్యం ఇవ్వగలగాలండి. నీ భర్త నీ గురించి మంచి సాక్ష్యం ఇవ్వగలగాలి. నీ గురించి నీ పొరుగువారు, నీ చుట్టుపక్కల ఉన్నవారు కూడా మంచి సాక్ష్యం అనేది ఇస్తూ ఉండాలి. అదండి నిజమైనటువంటి మంచి జీవితం. మన మాటలు నేడు ఎలా ఉంటున్నాయి? రుచిగానా లేక కంపు కొడుతున్నాయా? ఒక్కసారి ఆలోచించాలి. ఒక భార్య అనగలగాలి, ఏ క్షణాన నా భర్త నా జీవితంలో అడుగు పెట్టాడో, నా భర్త నాకు ఉప్పు లాంటివాడు అని, రుచి కలిగిన వాడని నీ భార్య నిన్ను గురించి అనగలగాలి. ఒకప్పుడు నా తల్లిదండ్రులు ఇంటిలో సరైనటువంటి ప్రేమ దొరకలేదండి, ఏదో ఉన్నారు అనేలా ఉంటూ ఎప్పుడూ గొడవ పడేవారు. కానీ నా భర్త నా జీవితంలో అడుగుపెట్టాక దైవికమైనటువంటి సంతోషం, ఆనందం, సంతోషం, ఆదరణ, ప్రేమ నా భర్త ద్వారా నేను పొందుకున్నాను అన్న రీతిగా చక్కని రుచి కలిగినటువంటి మంచి భర్తగా నీవు ఉండాలండి. నీ మంచి భార్యగా నీవు ఉండగలగాలి. కొందరు నా భార్య వలన సంతోషమే లేదని చెప్పగలుగుతున్నారండి. అలాంటి సాక్ష్యాన్ని మనము కలిగి ఉండడానికి వీలు లేదు. నేను చాలామంది స్త్రీలు పురుషుల మాటలు ఉప్పు వేసినట్లు రుచిగా ఉండటం లేదు. కారణం వారి నోరు విప్పితే అబద్ధాలు, బూతులు ఇలాంటివన్నీ వస్తూ ఉన్నాయండి. తీరు మారాలండి. మన తీరు మార్చబడాలి. మన మాటలు అందరికీ ఇష్టంగా ఉండాలండి. నేటి దినాల్లో ఎటు చూచినా ఇతరుల తప్పులను వేలు పెట్టి చూపిస్తున్నారండి. ఇతరుల తప్పుల విషయంలో జడ్జిలా ప్రవర్తిస్తున్నారు. తమ తప్పులను మాత్రం చూసుకోవడం లేదు, తమను తాము సరిచేసుకోవడం లేదు. చాలామందిని నేను గమనిస్తూ ఉంటాను. వారి మాటలలో రుచి లేదు, శుచి లేదు, ప్రేమ లేదు, దయ లేదు, మంచితనము కనపడటం లేదండి. ఆనాడు యేసుక్రీస్తు తన నోటి మాటల వలన అనేకులను ఆదరించి బలపరిచి బ్రతికించాడండి. నేడు చాలామంది మాటలు మధురంగా, శుచిగా, రుచిగా, ఆదరణగా లేవనే నేను చెప్పగలనండి. కొందరి మాటలు నిరాశపరిచేవిగా ఉంటున్నాయి, కొందరి మాటలు అవమానపరిచేవిగా ఉంటున్నాయి, కొందరి మాటలు గాయపరిచేవిగా ఉంటున్నాయి, మరికొందరి మాటలు చంపే మాటలుగా ఉంటున్నాయి. కత్తిపోటు వంటి మాటలు కలవని బైబిల్ సెలవిస్తూ ఉన్నదండి. మరి నేడు నీ మాటలు ఎలా ఉంటున్నాయండి? విషపు మాటలుగా ఉంటున్నాయా, లేక ప్రేమ కలిగిన మంచి మాటలుగా ఉంటున్నాయా? కొందరు అంటూ ఉంటారండి పెద్దలు, ఊరు మంచిదైతే నోరు మంచిదంట,
మరి మన నోరు ఎలా ఉంటున్నది? నేడు నోరును చాలామంది సరిగా ఉపయోగించుకోవడం లేదండి. నోటిని దురుసుగా పారేసుకుంటూ ఉన్నారండి. నా ప్రియమైనటువంటి సహోదరులారా, మీ నోరు జాగ్రత్తగా రుచిగా ఉంటూ ఉండాలండి. కంపు కొట్టేదిగా ఉండకూడదు. ఒక్కసారి మన నోటిని మనము పరీక్షించుకుందుము గాక. కొందరి నోరు విప్పితే సెప్టిక్ ట్యాంక్ వాలిపినట్లే ఉంటుందండి. ఎప్పుడు దుర్గంధపు మాటలు, గయ్యాలి మాటలు, గొడవలు సృష్టించే మాటలు. కొందరున్నారు ఏ కారణం లేకుండా ఎప్పుడెప్పుడు గొడవలు పెట్టుకోవాలా, ఎవరిని ఇబ్బంది పెట్టాలా, ఎవరిని నాశనం చేయాలా, ఎవరి కొంపలు కూల్చాలా, ఎవరింట్లో గొడవలు పెట్టాలా అని చూస్తుంటారండి. మన మాటలు అలా ఉండకూడదండి. మన మాటలు కొద్దివిగా ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి, రుచిగా ఉండాలి, ఆశీర్వాదకరంగా ఉండాలి. అదేమిటో నేడు కోడలుగా అడుగు పెట్టగానే ఇంటిని ముక్కలు చేసేవాళ్ళుగా తయారైపోయారండి. కాపురంలో చిచ్చులు పెట్టేవాళ్ళు తయారైనారండి. నిందలు మోపుతూ అనేకులు కుటుంబాలను, తమ పచ్చని కుటుంబాలను పాడు చేసుకుంటూ ఉన్నారండి. అదేమంటే మాకు చట్టాలు ఉన్నాయి, మాకు న్యాయస్థానాలు ఉన్నాయి, మాకు పంచాయతీలు ఉన్నాయంటూ తమ జీవితాలను వారే నాశనం చేసుకుంటూ ఉన్నారండి. నటించేస్తున్నారు చక్కగా, నీతిపరులుగా. ఎవరూ లేరని, ఎవరు చూడలేదని వారు ప్రవర్తిస్తూ నటిస్తూ తిరిగేస్తున్నారండి. ఇలా తమ జీవితాలను తమ నోటి ద్వారా పాడు చేసుకుంటున్న వారు ఎంతోమంది ఉన్నారు. నేడు నీవు నేను ఎలా ఉంటున్నామండి? మన నోటి మాటలు ఎలా ఉంటున్నాయి? ఏ పంటను వేస్తామో అదే పంటను మనం కోస్తామండి. జాగ్రత్త. ఒక తల్లి కోర్టును ఆశ్రయించి, అయ్యా జడ్జి గారు, నా కుమార్తె చాలా కష్టపడి పెంచామండి. నా కుమార్తెను, ఆమెకు మా సర్వస్వాన్ని అర్పించి పెంచి పెద్ద చేసి మంచి ఉద్యోగాన్ని ఇప్పించి సాఫ్ట్వేర్గా మేము ఆమెను తయారు చేశామండి. అయితే ఆ అమ్మాయి ఈ మధ్య మాకు కనపడటం లేదండి, మా ఇంటిని కూడా అమ్మేశామని చదివించామండి అని జడ్జిని ఆశ్రయిస్తే ఆ జడ్జి పోలీసులకు చెప్పి ఆ అమ్మాయిని రప్పించారు కోర్టుకు. అయితే ఆ అమ్మాయి రాగానే, ఎందుకు నన్ను పిలిపించారు ఏంటి అంటే, మీ అమ్మగారు వచ్చారు, మీ నాన్నగారు వచ్చారంటే, ఎందుకు వచ్చారు ఏంటి అని చెప్పేసి ఆమె రుసరుసలాడుతుందే కానీ ఆ తల్లిని ప్రేమగా కానీ ఆ తండ్రిని ప్రేమగానే రెండు మాటలు మాట్లాడటం లేదు. కారణం ఏంటంటే, నాకు వయసు వచ్చింది, నేను మేజర్ని అయ్యాను, నేను పెళ్లి చేసుకున్నాను, హ్యాపీగా ఉన్నాను, వాళ్ళతో నాకేంటి అన్న రీతిగా ఆమె చెప్పి ఉంటున్నది. జడ్జి ఏం చేయలేక ఆమె వెళ్ళిపోయింది భర్తతో. అయితే జడ్జి గారు ఆ వృద్ధ తల్లితో ఒక మాట అన్నారు. ఎలా వెళ్తామమ్మా మీ ఊరికంటే, మా ఆయనకు పెరాలిసిస్ అండి, మేము బస్టాండ్లో వెళ్ళి అడుక్కొని మా ఊరు చేరి ఎలాగో కాలం గడుపుతాము అని ఆ తల్లి చెప్పిందండి. అయితే జడ్జి గారు చెల్లించి ఆమెకు 1000 రూపాయలు ఇవ్వగా ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి అనేక మంది లాయర్లు వారు కూడా తోచినంత సహాయం చేసి ఆ తల్లిని, ఆ పెరాలసిస్ ఉన్నటువంటి తండ్రిని క్షేమంగా వారి ఊరికి పంపించారు. నేను ఇక్కడ చెప్తున్నది ఒకటేనండి, మీ పిల్లలను ఏ కష్టము లేకుండా రాకుండా పెంచడం తప్పు కాదండి. అయితే మీ కష్ట సుఖాలు తెలియకుండా పెంచడం, మీ ప్రేమను వారికి ఊరికే పంచితే సరిపోదు, కష్ట సుఖాలు కూడా వారికి తెలిసేలా పెంచాలి. అప్పుడే వారు మీకు దగ్గరగా బ్రతికే అవకాశం ఉంది. నేడు కనీసం కొంచెం కూడా మానవత్వం లేకుండా తల్లిదండ్రులను విడిచిపెట్టే అనేకమైనటువంటి పిల్లలు ఉంటున్నారండి. ఏంటండి వీరు పెంచటం? మనం ఎక్కడ తప్పు చేస్తున్నాము? మనం సరి చేసుకోవాలండి. మన మాటలు ఎలా ఉంటున్నాయి, మన పెంపకాలు ఎలా ఉంటున్నాయి, ఒక్కసారి సరి చూసుకోవాలండి. ఆదరించేవిగా మన మాటలు ఉండాలి, కుటుంబాలను కట్టేవిగా ఉండాలండి మన మాటలు. గుణవంతురాలైన స్త్రీ తన కుటుంబం ఏం చేస్తుందండి? కట్టుకుంటుంది, ఊడబెరుక్కోదు. నేడు కట్టుకునే వారి కంటే ఊడబెరుక్కునేవాడు ఎక్కువైపోయినారండి. భర్త భార్య ఇరువురు కూడా ప్రేమ కలిగి ఒకరు వారి మధ్యలో దేవుణ్ణి ఉంచుకొని ఆ విధంగా భయభక్తులతో ఎదిగితే వారు తప్పకుండా వర్ధిల్లుతారండి. ఎప్పుడు కూడా
భార్య అన్నది ఉదయం లేచినది మొదలుకొని దైవభక్తి కలిగినదై అత్తమామలను, భర్తను, పిల్లలను ప్రేమగా చూసుకుంటూ ప్రార్థించేదిగా, కుటుంబాన్ని కట్టుకునేదిగా ఉండాలి. కానీ నిత్యము గొడవ పడుతూ, నిత్యము వారిని వీరిని నిందిస్తూ ఆ ఇంటిని నరకాన్ని చేసుకోకూడదండి. నా ప్రియ సహోదరి సహోదరులారా, మనలను బట్టి మన తల్లిదండ్రులు, మన భర్త, మన భార్య, మన పిల్లలు ఘనపరచబడేలా మనము అనేకులకు ఆదర్శంగా, దీవెనకరంగా మనము ఉండాలే కానీ మనల్ని చూస్తూనే ఈమెలాగా ఇతనిలాగా ఉండకూడదు అన్న రీతిగా మనము ఉండకూడదు. మనము అనేకులకు మార్గదర్శకంగా ఉండాలి. మనల్ని చూసి మనలాగా ఉంటే ఎంత బాగుండు, ఆమెలాగా నేను ఉంటే ఎంత బాగుండు అన్న రీతిగా మన మాటలు ఉండాలండి, మన జీవితం ఉండాలండి. అనేకులకు ఆశీర్వాదకరంగా నీ సంఘములో కానీ, నీ కుటుంబములో కానీ, సమాజంలో కానీ, నీవు పని చేస్తున్న చోట కానీ నీవు ఉండాలండి. నేడు మనం ఎలా ఉంటున్నాం? ఉన్నంతలో తృప్తిగా ఉండటం నేర్చుకోవాలండి. లేని వాటి కోసం ఉన్న ఇంటిని నరకాన్ని చేసుకోకూడదు. మన మాటలు గాయాలు మాన్పేవిగా ఉండాలి కానీ, గాయాలు కట్టేవిగా ఉండాలి కానీ, గాయాలు రేపేవిగా, హింసించేవిగా, ఇతరులను బాధపరిచేవిగా, చంపేవిగా మన మాటలు ఉండకూడదండి. మన మాటలు మంచి ఔషధంగా ఉండాలి, చల్లగా ఉండాలి, ఓదార్చేవిగా ఉండాలి, ఆదరణగా ఉండాలి. యేసుక్రీస్తు మాటల వలె మన మాటలు ఉండాలండి. ఒక భార్యగా పరాయి వారితో నీ మాటలు ఎలా ఉంటున్నాయి? ఒక భర్తగా పరాయి స్త్రీలతో నీ మాటలు ఎలా ఉంటున్నాయి? ఒక్కసారి నీ మాటలు కొద్దిగా పరీక్షించుకో. నీ మాటలు చాలా జాగ్రత్తగా, మర్యాదగా ఉండాలండి. నీ మాటలే నీకు శత్రువులను తెస్తుంది, నీ మాటలే నీకు మిత్రులను చేస్తుంది. ఈ ఇంటిని కూల్చేది, ఇంటిని కట్టేది కూడా మన మాటలేనండి. నోరు విప్పితే నేటి దినాల్లో ఎటు చూచినా అబద్ధాలాడుతూ తప్పిపోతున్నారండి. మనం అబద్ధాలు ఆడుతున్నామే కానీ మన పిల్లలు కూడా మనల్ని అనుసరిస్తారని మర్చిపోతూ ఉన్నాము. ఈనాడు ఏదైతే మనం చేస్తామో మన పిల్లలు కూడా అదే చేస్తారండి. అబద్ధాలతో ఎంత పెద్ద కోట మేడలు కట్టుకున్నా ఒక్క నిజంతో ఆ కోటలన్నీ కూలిపోతాయి. జాగ్రత్త. నా ప్రియ సహోదరి సహోదరులారా, నేడు నీవు ఒక భర్తగా, ఒక భార్యగా, ఒక తల్లిగా, ఒక తండ్రిగా, పిల్లలుగా మీరు మీ నోటి మాటలు రుచిగా ఉంటున్నాయా, లేక కరుకుగా కంపు కొట్టేవిగా ఉంటున్నాయా, లేక నీ మాటలు విషంలాగా విడదీసేవిగా, చంపేవిగా ఉంటూ ఉన్నాయా? ఒక్కసారి ఆలోచించాలి. ఒక్కసారి నిన్ను నీవు పరీక్షించుకోవాలి. దేవుడు ఆకాశం నుండి అన్నీ చూస్తున్నాడండి. మనం భూమి మీద ఉన్నాము. మన మాటలు రుచిగా, కొద్దివిగా, ఆశీర్వచనాలుగా ఉండాలి, శాపవచనాలుగా ఉండకూడదు. మరి నీ మాటలు జాగ్రత్త.